ప్రైజ్ ద లార్డ్. నా పేరు సాయి కుమార్. నేను పాలగుతండ గ్రామంలో పాల్వంచనందు నివసిస్తున్నాను. నేను ఒక విగ్రహారాధికుడిని. నాకు 30 సంవత్సరాలు వచ్చే వరకు నేను విగ్రహాలను పూజిస్తూ నా జీవితాన్ని గడిపాను. కానీ ఈ రోజున మీ ముందు ఇలా నిలబడి సాక్ష్యం చెప్పినందుకు ప్రభువు నాకు నా జీవితంలో ఒక మహిమను, ఒక ఘనతను ఆయన ప్రసాదించారు. అది ఏమిటంటే, నా భార్య ఎటువంటి శారీరక బాధ లేకుండా తను జీవిస్తున్న సమయంలో తెలియని ఒక ఆటంకం అనేది మా కుటుంబంలో ఎదురైంది. తను నడుము నొప్పి అనే ఒక శారీరక రుగ్మతతోటి తను ఎన్నో రోజులు బట్టి లేగలేకుండా ఉన్నది. తనను హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే, అన్ని రిపోర్ట్లు చేయించినా సరే, ఎన్ని టెస్టులు చేయించినా సరే డాక్టర్లు చూసి ఏమీ లేదు, అంతా మామూలుగానే ఉంది, తీసుకువెళ్ళండి అని అన్నారు. అలాంటి సమయంలో నాకు ఏమీ తోచక, ఏం చేయలేక ఉన్న సమయంలో ప్రభువు ఆయన కృపని నా మీద ప్రసాదించారు. ఆయన మా బావగారి రూపంలో మా ఇంటికి వచ్చి మాకు జరిగిన పరిస్థితిని చూసి ఆయన ద్వారా మాకు ప్రేయర్ జరిపించారు. ప్రేయర్ జరిపించిన సమయంలో ఆయన మాకు తెలియనటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వ్యక్తపరిచారు. ఆయన మోకరించి ప్రార్థిస్తున్న సమయంలో ఆయనకు నా భార్య మీద ఏదో తెలియని దుష్టశక్తి, దురాత్మ ఉందని చెప్పేసి మాకు తెలియపరిచారు. అది విన్నప్పుడు నేను నమ్మలేదు. కానీ 2 రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి సమయంలో, 3 గంటల రాత్రి సమయంలో తను లేచి, నడుము నొప్పి లేస్తుంది, నా వల్ల కావట్లేదు, నేను చనిపోతాను, నాకు ఊపిరాడట్లేదు, నా గొంతు ఎవరో పిసికేస్తున్నారు అని భయపడి అరుస్తూ కేకలు వేస్తూ ఉంటే, ఇంట్లో ఒక్కడనే ఉండి ఏం చేయలేని పరిస్థితుల్లో తను చనిపోతుందేమో అని బాధతోటి అలానే ఉండి ఏం కాదని ధైర్యం చెప్పి, తెల్లవారిన తర్వాత మా బావగారి దగ్గరికి, మా అక్క వాళ్ళ గృహాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టాను. ఆ రోజు నుంచి తను మాట మాట్లాడకుండా సైలెంట్గా ఇంట్లో పడుకుంటుంది, కానీ ఏమీ చెప్పట్లేదు. ఆ సమయంలో బావగారిని చూసి తను భయపడడం మొదలుపెట్టింది. తను ఎందుకు భయపడుతుంది అనేది మాకు తెలియదు. కానీ ఒక శుక్రవారం నాడు ఆయన కట్టిక ఉపవాసం ఉండి చెప్పారు. ప్రార్థన జరుగుతున్న సమయంలో తనకు ఒక దుష్ట ఆత్మ, ఒక దుష్ట శక్తి అనేది తన మీద ఉండి తనని ఇలా చికాకు చేస్తుందని చెప్పారు. ఆ సమయంలో నాకు మొన్న రాత్రి జరిగిన ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఆ గంటన్నర పాటు నేను పడిన వేదన అనేది నాకు గుర్తొచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను అడిగి మరి ప్రార్థన పెట్టి ఆమెకి స్వస్థపరచండి అని చెప్పి నేను అడిగాను. అడిగినప్పుడు 2 రోజుల తర్వాత ఆదివారం రోజు మే 2వ తారీఖు ఉదయం బావగారి అన్నగారిని పిలిచి ఆయన ద్వారా మా బావగారు ఇంట్లో ప్రార్థన పెట్టి, ప్రార్థనలో ఆమె మీద ఉన్నటువంటి దుష్ట శక్తిని, దురాత్మను వాళ్ళు వెళ్ళగొట్టారు. ఆ రోజు జరిగిన సంఘటన నేను ఇప్పటికీ కాదు, ఎప్పటికీ మర్చిపోను. ఆ రోజు ప్రభువు నా కళ్ళను తెరిపించారు. నాకు తెలియకుండానే నేను మోకరించి కళ్ళు మూసుకొని ఏడ్చుకుంటా, నా భార్యని కాపాడండి ప్రభు, నేను మీ జీవితకాలం మీకు రుణపడి ఉంటాను, మిమ్మల్ని స్తుతిస్తూ కనతపరుస్తూ ఆరాధిస్తాను ప్రభు, నా కుటుంబం అంతా మీకై జీవిస్తుంది ప్రభు అని నేను కన్నీరు కార్చి తన కోసం ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసిన సమయంలో నాకు తెలియనటువంటి శక్తిని దేవుడు ప్రసాదించాడు. నా భార్యకు స్వస్థతను కలిగించారు. అప్పటి నుండి మా తల్లిదండ్రులు ఎన్నో మాటలు నన్ను కించపరుచుకుంటా, నా స్నేహితులు ఎంతోమంది నన్ను కించపరుచుకుంటా మాట్లాడారు. కానీ వారందరికీ తెలియదు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, మనం ఎలా బ్రతకాలి అనేది వారెవరికి తెలియదు. ఆయన చిత్తానుసారము ఇవన్నీ నడిపిస్తున్నాడు. వారికి తెలియవలసిన సమయం కలిగినప్పుడు ఆయన ఒక దూతని
తన యందున్న దూతని వాళ్ళ చెంతకు పంపించి వాళ్లకు ఎలా తెలియపరిస్తే అర్థమవుతుందో అలాగ తెలియపరిచేలాగా ఆయన తన యొక్క మహిమని ఘనతను చూపిస్తాడు. ఈ విషయాన్ని నా చుట్టూ ఉన్నటువంటి నా స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ ఎవరికీ తెలియదు. ఇలాంటి మహిమ గల విషయాన్ని ప్రభువు నా జీవితంలో జరిపించినందుకు నా చుట్టూ ఉన్న అందరికీ నేను తెలియపరచాలి. దేవుణ్ణి నమ్మినప్పుడు మనకి ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ అందరికీ డౌట్లు వస్తాయి. కానీ అది జరిగిన వాళ్ళు చెప్పినప్పుడు కొంతమంది నవ్వుతారు, కొంతమంది లేనిపోని డౌట్లు పెట్టి అవతలున్న వాళ్ళని నమ్మే వాళ్ళని కూడా నమ్మనీయకుండా చేస్తారు. అలా జరగకుండా ఉండడం కోసం నా యొక్క సాక్ష్యాన్ని నేను మీ ముందు ఇలా తెలియపరుస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని నాకు మీ అందరికీ అందజేసేలాగా చేసినందుకు ప్రభువుకి నా వందనాలు. ప్రైజ్ ద లార్డ్.